హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ పచ్చికారం సర్వపిండి. ఇది ది మోస్ట్ కామన్ రెసిపీ ఇన్ తెలంగాణ, అందరికీ తెలిసిందే. కానీ ఒక్కొక్క చేతి తీరుని బట్టి రుచి పెరిగిపోతూ ఉంటుంది. ఈవినింగ్ టైంలో క్రిస్పీగా వేడిగా తినాలి అనిపిస్తే నిమిషాల్లో చేసుకోవచ్చు. ముందుగా 4 కప్పుల బియ్యం పిండిని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 20 పచ్చిమిర్చి, 20 వెల్లుల్లి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకొని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ముందుగా జల్లించుకున్న బియ్యం పిండిలో 1 కప్పు తెల్ల నువ్వులు, 1 కప్పు పల్లీలు, ముందుగా నానబెట్టి పక్కనుంచుకున్న శనగపప్పు, పెసరపప్పు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మన రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చికారాన్ని వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని ఇలా ఆ పిండి మొత్తానికి పట్టేలా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో కాస్త పేస్ట్ ఉంటుంది కదా, దాంట్లోనే వేస్ట్ కాకుండా వాటర్ పోసుకొని ఇలా పిండి ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పిండిని ఇలా గిన్నెకి పల్చగా ఒత్తుకోవాలి. ఇలా పల్చగా ఒత్తుకొని మధ్యలో హోల్స్ చేసుకోవాలి. ఇలా హోల్స్ చేయడం వల్ల సర్వపిండి అడుగు వరకు మంచిగా కాలుతుంది. ఇలా 2 వైపులా మనం కాల్చుకుంటేనే చాలా క్రిస్పీగా ఉంటుంది. అంతే అండి, సింపుల్గా పచ్చికారంతో సర్వపిండి అయితే రెడీ. ఈ పచ్చికారం సర్వపిండి ఈవినింగ్ టైంలో చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.